హాయ్ గైస్, ఈ వీడియోలో మనం తెలుగు టైటన్ పర్ఫార్మెన్స్ గురించి అండ్ ప్లే ఆఫ్కి వెళ్తారా అండ్ లాస్ట్ వరకు ఆడి కప్ గెలుస్తారా అనేది ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్కి అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కనుక లైక్ కొట్టుకోండి. లైక్ కొడితే నాకు మరిన్ని వీడియోస్ ఏబుద్ది అని సబ్స్క్రైబ్ కూడా పక్కా చేసుకోండి. ఇప్పుడు టాపిక్లో వచ్చేస్తే కనుక మన తెలుగు టైటన్ హ్యాట్రిక్ విన్స్ అయితే సాధించింది. ఇక్కడ తెలుగు టైటన్కి ప్లస్ పాయింట్ ఏంటిదంటే పవన్ శరావత్ లేకుండానే హ్యాట్రిక్ విన్స్ అనేది తెలుగు టైటన్ అయితే కొట్టింది. అండ్ సపోనీ టైం మన తెలుగు టైటన్స్ ఎలా ఉండేది, పవన్ శరావత్ ఉన్నప్పుడు ఒక డిఫెన్స్లో ఇన్ని చాలా మిస్టేక్లు జరిగేది. బట్ మన రైడింగ్ నుంచి కూడా వన్ ఆఫ్ ద టాప్ పర్ఫార్మెన్స్ అయితే రైడింగ్ నుంచి ఈ సీజన్ లో చూసినాం మనం. ఇలా మనకు రైడింగ్ నుంచి స్ట్రాంగ్ ఉంది కాబట్టి రైడింగ్ లో నుంచి పాయింట్స్ రావడం వల్ల మనమైతే మ్యాచ్లు అయితే ఈజీగా అయితే విన్ అయినాం. అన్ని టీమ్స్ లో పోల్చుకుంటే కనుక మన తెలుగు టైటన్స్ రైడింగ్ పాయింట్స్ లో అయితే నెంబర్ 1 పొజిషన్ లో అయితే ఉండేది. ఎప్పుడైతే పవన్ శరావత్ ఇంజరీ అయిందో అప్పటికే మన తెలుగు టైటన్స్ కి మైనస్ అయింది అనుకున్నాం. బట్ అప్పుడే క్రిషందుల్ని తీసేసి మనం శంకర్ గడాన్ని పెట్టేసరికి మిగతా మ్యాచ్లన్నీ గెలిచినాం అనమాట. నేను గత వీడియోలో కూడా చెప్పిన శంకర్ గడాన్ని ఆడిపిస్తే ఒక బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుందని. ఇక్కడ శంకర్ గడాయ్ అడ్వాన్స్ టాకిల్ చేసినా కూడా అది సక్సెస్ అవుతుందంటే అతని ఫామ్ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ శంకర్ గడాయ్తో పోల్చుకుంటే క్రిషందుల్ అయితే లో పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుండు. శంకర్ గడాయ్ రావడంతో ఫుల్ స్ట్రాంగ్ అయితే మారింది డిఫెన్స్ మాత్రం. ఇప్పుడు మన టైటన్స్ ప్లే ఆఫ్ కి వెళ్ళడానికి ఛాన్స్ ఉందా అంటే 100% అయితే ఉంది. ఇప్పుడు తెలుగు టైటన్ ఫామ్ ఎలా ఉందంటే ఇప్పుడు పవన్ శరావత్ లేకుండా కూడా ఛాంపియన్ అయ్యేంత స్ట్రాంగ్ అయితే మన తెలుగు టైటన్ అయితే ఉంది. ఒక్కవేళ తెలుగు టైటన్ లో పవన్ శరావత్ బ్యాక్ అయితే కనుక ఇంకా చుక్కలే ఒక్కొక్క టీమ్ కి అయితే. హర్యానా స్టీలర్స్ వర్సెస్ తెలుగు టైటన్ మ్యాచ్ లో అయితే తెలుగు టైటన్ ఓడిపోయింది నేను 100% అయితే ఫిక్స్ అయినా. బట్ ఇక్కడ మొత్తం రివర్స్ అయితే తెలుగు టైటన్స్ అయితే చేసింది. రైడింగ్ నుంచి విజయ్ మాలిక్ అంత పాయింట్స్ దక్కకపోయినా కూడా ఆశీష్ నర్వాల్ అయితే షాదులను అయితే చాలా సేపు అయితే బయట అయితే ఉంచిండు. మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక హర్యానా స్టీలర్స్ ఏ రైడర్ వచ్చినా కూడా పట్టేస్తుంది. ఈవెన్ షాదులు వచ్చినా కూడా ఈజీగా అయితే తెలుగు టైటన్స్ అయితే పట్టేసింది. ఇక్కడ చెప్పాలంటే హర్యానా స్టీలర్స్ అయితే తెలుగు టైటన్ అయితే తక్కువ అంచనా అయితే వేసింది. ఆ రోజుల్లో విన్ అవ్వడానికి కారణం కంప్లీటెడ్ డిఫెన్స్ అనమాట. మీరు సీజన్ 1 నుంచి చూసుకున్నా కూడా తెలుగు టైటన్ లో ఇంత బాగా పర్ఫార్మెన్స్ అయితే ఎప్పుడు చూసుండరు. మన తెలుగు టైటన్ ప్లేయర్స్ ఇంత మంచిగా ఆడడానికి కారణం కంప్లీట్లీ కిషన్ కుమార్ హుడ్డా సార్. మన టీమ్ లో రైడింగ్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, టూ స్ట్రాంగ్ అయితే చేయడం అయితే జరిగింది. విజయ్ మాలిక్, ఆశీష్ నర్వాల్, మంజిత్ ఇలాంటి స్ట్రాంగ్ రైడర్ అయితే ఆప్షన్ లో బై చేయడం అయితే జరిగింది. చాలా ప్లస్ పాయింట్ అయితే తెలుగు టైటన్ కి అయితే మారడం అయితే జరిగింది. ఇక్కడ విజయ్ మాలిక్ ఏ టీమ్ లో ఉన్నా కూడా అంత పెద్ద పర్ఫార్మెన్స్ అయితే చూపెట్టలేదు. కానీ తెలుగు టైటన్ లో రాగానే కంప్లీట్ గా అయితే కిషన్ కుమార్ హుడ్డా సార్ అయితే మార్చేసిండు అనమాట. ఇక్కడ విజయ్ మాలిక్ అయితే కంప్లీట్ టీమ్ కోసం అయితే ఆడతాడు. ఎలాంటి సూపర్ 10 కోసం అయితే ఆశించడు. విజయ్ మాలిక్ ఎప్పుడు ఎలా రైడింగ్ చేయాలో మొత్తం తెలుసు. అండ్ తెలుగు టైటన్ ని ఫుల్లీ లీడ్ చేసేది అయితే విజయ్ మాలిక్. ఒకవేళ పవన్ శరావత్ కెప్టెన్ అయినా కూడా విజయ్ మాలిక్ అయితే లీడ్ అయితే చేస్తాడు. ప్రెసెంట్ మన తెలుగు టైటన్ అయితే డిఫెన్స్ లో చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ఒకవేళ పవన్ శరావత్ వస్తే కనుక రైడింగ్ లో కూడా స్ట్రాంగ్ అయితే మారుతుంది. ఈ సీజన్ లో మన తెలుగు టైటన్ అయితే మొత్తం స్ట్రాంగ్ టీంలు అయితే ఓడించింది. అండ్ చెప్పాలంటే ఈసారి ఛాంపియన్ అయ్యేటట్టు అయితే అవుపడుతుంది మన తెలుగు టైటన్స్ అయితే. మన తెలుగు టైటన్ టీమ్ లో అయితే కాంబినేషన్ టాకిల్స్ అయితే అద్భుతంగా అయితే చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. పవన్ శరావత్ ఎప్పుడు ఆడతారు అన్నది మనం ఇంత ఈజీగా అయితే చెప్పలేము. ఎందుకంటే తెలుగు టైటన్ ఫుల్ ఫామ్ లో ఉంది కాబట్టి పవన్ శరావత్ మాక్సిమం ఇంకా కొన్ని మ్యాచ్ల తర్వాత వస్తారనుకుంటా. ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎందుకంటే లాస్ట్ వరకు ఎంతమంది చూసారో నేను కూడా తెలుసుకుంటా. అండ్ లవ్ యూ ఆల్, బాయ్.